శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి మహాసరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తాగ్రేసుల వారికి మహాశివరాత్రి సందర్భంగా అందరికీ కూడా శుభాశిష్యులు, ఆ పరమేశ్వరు యొక్క ఆశిష్యులు కూడా పొందాలని చెప్పి కోరుకుంటూ, ఈ యొక్క రయంగానగూడ గ్రామంలో గత 400 సంవత్సరాల పూర్వం అంది శ్రీనివాస గారు అని చెప్పి వారి కుటుంబం ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం, శివాలయం కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఆ తరంతరంగా వస్తున్నటువంటి ఒక దేవాలయం మధ్యలో వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా నిర్మాణం భావించండి ప్రతిష్టాపన అయింది. శివాలయం కూడా శిథిలావస్థలో వచ్చింది. స్వామి ఎట్లా అంటే గత 3 సంవత్సరాల నుంచి చెప్తూ ఈ సంవత్సరం వారి అల్లుడు, కూతురు, వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా పాల్గొని, గ్రామస్తులు కూడా పాల్గొని ఆర్థిక సాయాన్ని అందజేస్తూ ఈ సంవత్సరం ఒక వారం రోజుల క్రితం ఇక్కడ మహాలింగేశ్వర స్వామి, ఈ యొక్క స్వామివారి పేరు మహాలింగేశ్వర స్వామి దేవాలయం అని చెప్పి రికార్డులో ఉంది. దేవాలయ దాంట్లో ఈ యొక్క మహాలింగేశ్వర స్వామిని ప్రతిష్టాపన కావడం జరిగింది. తర్వాత వారం రోజులకి మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు కూడా కుటుంబ సభ్యులు కూడా వచ్చి రుద్రవారాభిషేకం, మహాన్యాసపూర్వక రుద్రవారాభిషేకం భక్తులు కూడా జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క మహాశివరాత్రి రోజే కాకుండా ప్రతినిత్యం కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క స్వామివారి యొక్క కైంకర్యాన్ని పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలై ధనము, ధాన్యం, సౌభాగ్యం, సంతానం, ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు పొందాలి. మన రయంగానగూడ గ్రామంలో దేనికి లోటు లేకుండా మన గ్రామం ఎల్లవేళలా సస్యశ్యామలంగా పాడి పశు వృద్ధి చేత మానవ జాతి మొత్తం కూడా సర్వ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు, నా ఆశీస్సులో పరమేశ్వరు యొక్క సంపూర్ణమైన ఆశీస్సులో పొందాలని కోరుకుంటూ చూస్తున్నాం. ఈ దేవాలయం చాలా పురాతన దేవాలయము. వెంకటేశ్వర స్వామి శివాలయం అనేది చేసిన మొత్తం ప్రతిష్ట చేసినారు. శివాలయం గ్రామస్తులు, ధర్మకర్తలు వాళ్ళందరూ కలిసి చేసినారు. ఇప్పుడు దీన్ని నిత్యంగా రోజు బాగా జరగాలని చెప్పే ఉద్దేశంతో చేస్తున్నాం. గ్రామస్తులు కోరుతున్నాం అందరూ కూడా సహకరించాలని చేస్తాం. వెంకటేశ్వర స్వామి కూడా ఇచ్చారు. ఇవాళ శివరాత్రి అండి. సో శివరాత్రి టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసాము. అందరం కలిసి విలేజెస్ అందరం కలిసి టెంపుల్ కంప్లీట్ చేసాము. సో ఇవాళ మార్నింగ్ నుంచి అందరు వచ్చి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్తున్నారు. సో ఇది ఇవాళ నుంచి బిగినింగ్ ఆఫ్ ద టెంపుల్. ఇలాంటి ఈ టెంపుల్స్ అన్నీ ఇంప్రూవ్ చేయడానికి ఒక కమిటీ కూడా ఫామ్ అయింది, టెంపుల్ కమిటీ. వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. మేము ట్రస్టీ తరఫు నుంచి ఎంత సహకరించాలో అంత చేయడానికి రెడీగా ఉన్నాం. ఇది మా ఇంపార్టెంట్ మెసేజ్. మీరు ఎలాగైనా కూడా మీరందరూ కూడా రైమ్ఖాన్ కూడా మనుషులు ఎంతమంది ఉన్నారో అందరూ సపోర్ట్ చేసి ఈ టెంపుల్ను మంచిగా డెవలప్ చేయాలని మా ఉద్దేశం.